అమ్మా, ఆకలి అవుతోంది. ఏమైనా ఉంటే తీసుకురా. ఒరే ఇప్పుడే కదరా గిన్నెడు అన్నం తిన్నావు. కాని అమ్మా, ఇంకా ఆకలిగా ఉంది. నిన్ను పోషించాలంటే నా తరం కావడం లేదురా బాబు. ఒరే హల్క్, నిన్ను పోషించాలంటే డబ్బులు కాసే చెట్టు మన దగ్గర ఉండాలి. అది ఎంతసేపమ్మా? ఆ చెట్టు ఏ లోకంలో ఉన్నా వెతికి నీకోసం తీసుకొని వస్తాను. మా అమ్మ చెప్పిన డబ్బులు కాసే చెట్టు ఎక్కడ ఉన్నా తీసుకొని పోవాలి. లేకుంటే మా అమ్మ అన్నం పెట్టదు. ఇంతకీ ఆ చెట్టు ఎక్కడుంటుంది? మా అమ్మకు అడిగి వచ్చి ఉంటే బాగుండు. స్వామీజీ నమస్కారం. ఎవరు నాయనా? నీవేమి కావాలి? స్వామీ, నాకు ఎలాగైనా డబ్బులు కాసే చెట్టు కావాలి. అది ఎక్కడుంటుంది? నాయనా, నీ అమాయకత్వానికి నవ్వు వస్తోంది. అలాంటి చెట్టు ఈ భూలోకంలోనే లేదు. స్వామీ, మా అమ్మ డబ్బులు కాసే చెట్టు కావాలి అని చెప్పింది. ఎలాగైనా తీసుకొని వెళ్ళాలి, లేకపోతే మా అమ్మ నాకు అన్నం పెట్టదు. స్వామి, మీరే నాకు మార్గం చూపించండి. నిన్ను చూస్తుంటే జాలి వేస్తోంది. నా మాయతో డబ్బులు కాసే చెట్టును సృష్టిస్తాను. ఓం ధనవృక్షాయ నమః, ఓం ధనవృక్షాయ నమః, ఓం ధనవృక్షాయ నమః. ఇదిగో నాయనా, నువ్వు అడిగిన డబ్బులు కాసే చెట్టు తీసుకో. చాలా ధన్యవాదాలు స్వామీజీ. ఈ చెట్టును మా అమ్మకు చూపిస్తాను. హల్క్, ఈ చెట్టును తీసుకో. నేను వెళ్తాను స్వామి. జాగ్రత్తగా వెళ్ళు నాయనా. అమ్మా, ఇదిగో నువ్వు అడిగిన డబ్బుల చెట్టు తీసుకో. చాలా సంతోషంగా ఉంది హల్క్. ఇప్పుడు నాకు అన్నం పెట్టమ్మా. అన్నమే కాదు, బిర్యానీ కూడా పెడతాను హల్క్. ఇక మన ఇల్లు అంతా డబ్బులే డబ్బులు. నా కొడుకు బంగారం.